కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 80 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ అందించేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి పెన్షన్ లభిస్తుంది. ఈ నిధులతో వారు మాలి వయసులో అవసరాలు తీర్చుకోగలరు. అయితే వయసు పెరిగే కొద్దీ అవసరాలు, వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. వీటికి తగ్గట్టు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెన్షన్ అమౌంట్ కూడా పెంచుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 80 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ అందించేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 2021 పెన్షన్ ప్రకారం వచ్చే పెన్షన్లకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ రూల్స్ 2022 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు కొత్త నియమాల ప్రకారం పెన్షనర్లు తమ వయస్సును బట్టి అదనపు పెన్షన్ అందుకుంటారు. వయసు పెరిగే కొద్దీ పెన్షన్ కూడా పెరుగుతుంది. 80, 85 ఏళ్ల మధ్య వయసున్న వారికి తమ బేసిక్ పెన్షన్‌లో 20% అదనపు పెన్షన్ లభిస్తుంది. 85-90 ఏళ్లు వయసున్న వారు తమ బేసిక్ పెన్షన్‌లో 30%, 90-95 ఏళ్ల వయసు వారికి 40%, 95-100 ఏళ్లు వయసు వారికి తమ బేసిక్ పెన్షన్‌లో 50% ఎక్స్‌ట్రాగా పెన్షన్ లభిస్తుంది. వారికి డబుల్ పెన్షన్ 100 సంవత్సరాలు నిండిన ప్రతి పెన్షనర్‌కు ప్రస్తుతం పెన్షన్ మొత్తానికి సమానమైన మొత్తాన్ని అదనంగా ఇస్తారు. అంటే వారి పెన్షన్ మొత్తం రెట్టింపు అవుతుంది. అక్టోబర్ 18న రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు అడిషనల్ పెన్షన్‌లు మంజూరు చేయడానికి షరతులతో కూడిన ఆఫీసు మెమోరాండం రిలీజ్ అయింది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, పెన్షనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ దీన్ని జారీ చేసింది. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే పెన్షనర్లు కొత్త వయస్సు వర్గంలోకి ప్రవేశించిన నెలలో మొదటి తేదీ నుంచి వారికి అడిషనల్ పెన్షన్ లభిస్తుంది. అంటే వారి వయస్సు పెరిగే కొద్దీ వయసు వర్గంలోని వచ్చిన నెలలోని వారికి అదనపు పెన్షన్ లెక్కించి ఇస్తారు. ఒక పెన్షనర్ ఆగస్టు 20న 80 ఏళ్లు నిండితే వారికి ఆగస్టు 1 నుంచి అదనంగా 20% పెన్షన్ లభిస్తుంది. అదేవిధంగా ఒక పెన్షనర్‌కు ఆగస్టు 1న 85 ఏళ్లు నిండినట్లయితే వారికి ఆగస్టు 1 నుంచి 30% అదనపు పెన్షన్ అందుతుంది. వరుసగా 2 గుడ్ న్యూస్. రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు వచ్చే పెన్షన్‌ను సరిగ్గా ఇవ్వాలని ప్రభుత్వం అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖలు, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. మన దేశంలోని ఏ ప్రభుత్వ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయినా, ఏ బ్యాంకు ద్వారా పెన్షన్ తీసుకున్నా అందరికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.